జై శ్రీరామ్ దోస్తులు, నేను మీ వీరేశలింగం కళాకారుడు. చూడు దోస్తులు, షాద్నగర్లో పెళ్ళికి పోయినాము. పెళ్ళి చేసి ఇంటికి పోదామని చెప్పని మధ్య దగ్గర అని చెప్పొస్తే ఈ చించోడు దాటుతున్నాడువే. చించోడులో వాగు పేదగా పోతుంది. వీళ్ళకెళ్ళి బండి తీసుకొని బండి అక్కడ పెట్టినాము. చూద్దామని పోతే మనకు కూడా అసలు పోయేటట్లేదు. ఇది ఇవ్వడం ఎట్లా పోతాం చూడు వాగు. మట్టసంగా పోతుంది వాన. 2 రోజులు మంచిగా చల్లిడకుండా పడ్డది, ఎడతెప్పి లేకుండా పడ్డది వాన. ఇటువంటి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి వాగుల దగ్గరికి పోయి సెల్ఫీలు తీసుకొని ఫోటోలు దిగుదామని ఇబ్బంది పడకుండా అందరూ కూడా బాగుండాలి. దోస్తులు ఎవరు కూడా అది చేయకుండా మేము చాలా ఈ వాగుకు చాలా దూరం ఉండి తీసుకుంటున్నాము. గడ్డ మీద ఉండి ఇలా దిగలేదు. వచ్చినాము ఆ దోస్తులం. ఇయో మా స్వామి మల్లయ్య గురుస్వామి, ఇక్కడ తిరుపతి వచ్చినాం. ఇయో ఎట్లా పోతుంది వాగు. ఇయో ఎండ్రికాయ కూడా ఉంది. పాము కాదు, ఎండ్రికాయ. ఓకే దోస్తులు, 2-3 రోజులకు ఇక వాన ఎడతెరికలు వాడేది. మొత్తం వాగులు, వంకలు, చెరువులు ప్రతి ఒక్కటి అలుగు వెళ్ళలేని సమస్యలు అన్నీ అలిగెళ్ళినాయి దోస్తులు. చాలా జాగ్రత్తగా పోవాలి మనం వచ్చేటప్పుడు పోయేటప్పుడు. మన అమ్మలు, అక్కళ్ళు, చెల్లెళ్ళు కూలిపోయి వచ్చేటప్పుడు వాళ్ళకు కూడా చూసి పాములు కూడా గుంతల్లో ఇట్లా పాములు ఉంటాయి వస్తుంటాయి కాబట్టి అందరూ కూడా వాళ్ళకు మంచిగా చెప్పండి దోస్తులు. మీరు కూడా ఈ విధంగా ఉంది మొత్తం. చాలా నడిచిపోయి కూడా రాదు. అక్కడ దాకా నిలబడ్డారు అవతల సైడ్ ఉన్న వాళ్ళు, ఇక్కడ నిలబడ్డాం. ఓకే దోస్తులు, అందరూ బాగుండాలి, అందులో ఉండాలి. మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.